ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలెన్నో చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలెన్నో చాటింపు వేసేవమ్మ. ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పే, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పే. రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు బెట్టబోకే చిన్నమ్మా. రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు బెట్టబోకే చిన్నమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా, చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా. కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా, చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా. విన్నదానికి కొసరే వేసి ఉన్నదాన్ని మార్చేసి, విన్నదానికి కొసరే వేసి ఉన్నదాన్ని మార్చేసి కొండాలు చెప్పవద్దమ్మా, జగడాలు పెట్టక పెద్దమ్మా. కొండాలు చెప్పవద్దమ్మా, జగడాలు పెట్టక పెద్దమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కన్నెర్రా చేస్తావమ్మా, హెచ్చించబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కళ్ళెర్రా చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. వ్యంగ్యపు మాటలు కత్తులు దోసి చల్లగా గుండెను కోసి, వ్యంగ్యపు మాటలు కత్తులు దోసి చల్లగా గుండెను కోసి గాయాలు చేయవద్దమ్మా, నోటికి ఉండాలి హద్దమ్మా. గాయాలు చేయవద్దమ్మా, నోటికి ఉండాలి హద్దమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మన అంశం ఏంటంటే, మన పాఠ్య భాగాల్లో ఉన్నటువంటి అంశం దేవుని యొక్క కొలత అనేది మన అంశం. దేవుడు ఆయన కొలిచేటువంటి వాడు, లెక్కించేటువంటి వాడు, కొలతలు కొలిచేటువంటి వాడు. మనందరం చెప్పులు వేసుకొచ్చాం,
మీ చెప్పులు కొలతలు ఉన్నాయా? ఇన్నో నెంబర్ అని. అవును, చెప్పులకు ఒక సైజ్ అనేది ఉంది, కొలత అనేది ఉంది. మనం వేసుకునేటువంటి రెడీమేడ్ డ్రెస్సులకి అది ఇన్నో నెంబరు అనే కొలత ఉంది. ఏది పడితే అది వాడుకోలేము, కుదరదు కూడా. అదేవిధంగా నాకు కళ్ళజోడు ఉంది, మీకు అందరికీ కళ్ళజోడు ఉంది. అయితే మీ కళ్ళజోడు నాకు ఇచ్చిన, నా కళ్ళజోడు మీరు తీసుకున్న పని చేయదు. దేనికంటే సైట్ ఆ పవర్ అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. అట్లా ప్రతిదానికి ఒక కొలతలు అనేవి ఉన్నాయి, ఒక ప్రమాణం అనేది ఉంది. దేవుడు కూడా వాక్యంలో మనం చూస్తాము, తన పుడిసిటితో జలములు కొలిచిన వాడెవడో అని యెషయా గ్రంథంలో ఉంది. ఇందాక మొదట్లో పాడారు, నజరేయుడా నా యేసయ్య అనేటువంటి పాట. ఆకాశ గగనాలకి దాన్ని జానతో కొలిచేటువంటి వాడు, సముద్రానికి పొలిమేరను ఏర్పరిచినటువంటి వాడు, తన పుడిసిట్లో జలములు కొలిచినటువంటి వాడు. పుడిసిటి అంటే ఏంటి? మీ అరచేయి ఉందనుకోండి, ఈ అరచేట పెడితే ఈ మధ్యలో గుంట ఉంటుందే, గుంట, ఈ గుంటను ఏమంటారంటే పుడిసిటి అంటారు. అది కాబట్టి దీంతో జలములు కొలిచినటువంటి వాడు. అదేవిధంగా పాత్రలో మన్నును కొలిచినటువంటి వాడు. ఆకాశ నక్షత్రాలు మనం లెక్కించగలమా? కానీ దేవునికి లెక్క ఉందా? దేవునికి నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించినటువంటి వాడు. నక్షత్రాల సంఖ్య ఎంత అని ఆయనకి లెక్క ఉంది. అంత దేనికి? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని ప్రభు అన్నాడు. కాబట్టి నీకు తెలుసా, నాకు తెలుసా, నా తల వెంట్రుక మీద, నా తల మీద చాలా తక్కువ వెంట్రుకలు ఉన్నాయి, అయినా అవి ఎన్నో నాకు లెక్కే లేదు, లెక్కించలేం. కాబట్టి అన్నిటికీ లెక్కలనేవి ఉన్నాయి. లెక్కాపత్రం లేకుండా మన దేవుడు ఆయన సృష్టిలో ఏది చేయలేదు. నోవహుతో ఒకనొకప్పుడు అన్నాడు, ఓడను తయారు చేసుకోమన్నాడు. మరి ఆ ఓడకి ఎట్లా తయారు చేయాలి? చితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేయి. ఏ కర్ర వాడాలో కూడా ఆయన చెప్పాడు. ఏ కర్ర పడితే ఆ కర్ర వాడితే ఏమవుతుంది? వాడ చెక్క, వాడకి సరైన చెక్క కావాలి. అది చితిసారకపు మ్రాను అని. వాడ 300 మూరల పొడుగుండాలి, వెడల్పు ఇంత ఉండాలి, ఎత్తు ఇంత ఉండాలి, దాన్ని 3 అంతస్తులుగా నువ్వు చేయాలి. ఇవన్నీ లెక్కలేనా? లెక్క లేకుండా ఉందా? దేవుడు లెక్క ప్రకారం చేసినటువంటి వాడు. వాక్యంలో ఉంది, నోవహు అట్లు చేశానని ఉంది. అంటే నోవహు ఆ విధంగా చేశాడు. ఏ విధంగా చేశాడు? వాడను తయారు చేశాడు. దేవుడు ఏ లెక్కలు చెప్పాడో ఆ లెక్క ప్రకారం ఆయన తయారు చేశాడు. కనుకనే ఆ ఓడ మునిగిపోలేదు. ఆ ఓడ చితిసారకపు మ్రానుతో చేయబడినటువంటి ఆ ఓడ నేటి వరకు అరారాతు కొండల మీద నిలువబడి ఉంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఆలోచనాపరుడు. మన సృష్టి కూడా దేవుడు ఎందుకని 2 కళ్ళు ఇచ్చి 2 చెవులనిచ్చి, కాబట్టి 2 నోళ్ళు 2 నాలుకలు ఇవ్వలేదు? ఆయన
దేన్ని మనం ఉపయోగించాలో అవసరమైనవి ఆయన ఇచ్చాడు, కొన్ని అత్యవసరమైనవి ఉన్నాయి. అత్యవసరమైనవి 4 ఇచ్చాడు, అవసరమైన 2 ఇచ్చాడు, అవసరత లేనిది అంతగా దాన్ని ఒక్కటే ఇచ్చాడు. కనుక దేవుడు లెక్కలు చూసుకునేటువంటి వాడు. మనకు కూడా మీరు వెళ్ళి పని చేస్తున్నారు, ఎన్ని రోజులు పని చేశారో లెక్క ఉందా? మీ దగ్గర లెక్క ఉంది, యజమానుడి దగ్గర వాడి దగ్గర లెక్క ఉంది. ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యామో దాని ప్రకారమే మన జీతం. లెక్కాపత్రాలు లేకుండా గవర్నమెంట్ కానీ ఎక్కడ ఏది కూడా లెక్కాపత్రం లేకుండా ఉంటే ఆ కుటుంబం పైకి రాదు. మనకొచ్చేది ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం, లేకపోతే పని చేయాలి దీనికి ఎంత అవుతాయి అనేటువంటి లెక్క ఉండాలి. లెక్కాపత్రం లేకుండా పని ప్రారంభిస్తే, ఆ ఇంటిని ప్రారంభిస్తే అది పూర్తి అవ్వదు. కనుక అందుకని దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని మోషేను చేయమన్నాడు. చేయమన్నప్పుడు దాని ఈ విధంగా ఉండాలని దేవుడు అన్ని లెక్కలు చెప్పాడు. ఆ లెక్కల ప్రకారము మోషే నిర్మాణం చేశాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో అది చాలా లెక్కల గురించి చాలా మాట్లాడాలి. కానీ ఈరోజు మన పాఠ్య భాగంలో ఒక అంశం గురించి మాత్రం మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయం 20 నుంచి 26 వరకు మనం చదువుకున్నాం. కనుక 22వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ నోరు ఎవరిదే? మనదే, నాదే నోరు. కానీ ఈ నోరు ఎట్లా పడితే అట్లా ఉపయోగించడానికి దేవుడు దీన్ని ఇవ్వాల. కాబట్టి వాక్యంలో ఒక మాట ఉంది, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పగించవలసిందే. లెక్క అప్పగించవలెను. మనుషులు పలికేటువంటి ప్రతి మాటను గురించి విమర్శ దినాన, తీర్పు దినాన లెక్క అప్పగించాలి. మనం మాట్లాడే ప్రతి మాట అది రికార్డు చేయబడుతుంది. ఇప్పుడు నేను దీంట్లో మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. అక్కడ సెల్ ఫోన్లో రికార్డ్ అవుతుంది. అది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు దాన్ని డిలీట్ చేయకపోతే అట్లానే ఉంటుంది. అదేవిధంగా మీ సంగతి, నా సంగతి, నేను మాట్లాడే మాటలు, నా జీవిత విధానం అంతా కూడా పరలోకం వీడియో తీస్తూ ఉంది. కనుక అది దేవుని దగ్గర ఒకానొక రోజున తీర్పు కొరకు మనం నిలబడినప్పుడు అదంతా కనపడుద్ది. ప్రభువా, నేను అట్లా చేయలేదే, నేను ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలేదే, నేను ఆ విధంగా తొందరపడలేదే, నేను ఆ తప్పు చేయలేదే అంటే దేవుడు ఏం మాట్లాడ్డావు. మరొక ప్రక్క ఆ గోడ మీద లేక స్క్రీన్ మీద మనం ఎప్పుడు ఏది మాట్లాడామో, ఏం చేశామో అవన్నీ కనపడుతుంది. కనుక దేవునికి కొలతలు ఉన్నాయి. మన మాటల విషయంలో కూడా దేవునికి ఒక
ప్రమాణం ఏర్పాటు చేశాడు మనకి. దేవుడు ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగానే ఉండాలి, రుచి కలిగినదిగా ఉండాలి, కృపాసహితముగానే ఉండాలి. ఇది మన మాటలో. కనుక ఈరోజు కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఆ మాటలు ఏంటంటే, అవి ఒక మాటేమో కోపపడేటువంటి వాడు, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. దీనికి పైగా ఒక మాట ఉంది 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మీ నీతి ఎట్లా ఉండాలంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి గొప్పదిగా ఉండాలి, శాస్త్రుల నీతి కంటే మీ నీతి గొప్పదిగా ఉండాలి. నీ భక్తి జీవితం నా భక్తి జీవితం ఎట్లా ఉండాలంటే, పరిసయ్యులు శాస్త్రుల భక్తి కంటే మంచిగా ఉండాలి, అధికంగా ఉండాలి. పరిసయ్యులు శాస్త్రుల భక్తి కలిగినటువంటి వాళ్ళేనా? భక్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి వాక్యం తెలుసా? వాక్యం తెలుసు. వాక్యాన్ని కంటత పెట్టారా? అవును, వాక్యాన్ని కంటతగా పెట్టారు. కానీ వారి జీవితాల్లో మనం చూస్తాము, చాలాసార్లు ఎలాగుంటుందంటే, మనము ఇప్పుడు నేనున్నాను, నేను చెప్పే ప్రతి మాట, నా జీవిత విధానం మీకందరికీ, కొంతమందికి ఆ పాస్టర్ గారు ఆయన మాటలే కాదు, ఆయన ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది, భలే వాక్యానుసారంగా ఉంటాడు అని అనుకుంటారు. కానీ అదే సమయంలో పరలోకం దృష్టికి నేను ఎట్లా కనపడతాను? కొన్నిసార్లు నా దృష్టికి నేను మంచివాడినిగా ఉండొచ్చు, మీ దృష్టికి ఆ విధంగానే మంచిగా ఉండొచ్చు, నీతిగా ఉండొచ్చు. కానీ పరలోకం దృష్టికి అంతగా నేను సరైనటువంటి వ్యక్తిగా లేకపోవచ్చు. దేనికంటే మన విధానం, దేనికంటే ఆయన మన అంతరంగాన్ని చూసేటువంటి వాడు, హృదయాలని, హృదయ రహస్యాలని, హృదయపు స్థితిని ఎరిగినటువంటి వాడు గనుక ఆయన. అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ దేనికి మీరు వచ్చారంటే, నేను అనుకుంటాను ప్రార్థనకి వీళ్ళందరూ వచ్చారని. కానీ దేవుడు మిమ్మల్ని నన్ను చూస్తా అన్నప్పుడు మనం ఎందుకు వచ్చామో అనేది ఆయనకు అర్థమవుతుంది. కొంతమంది దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు కాబట్టి మొక్కుకున్నాను, ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి ఈరోజు నేను వచ్చాను అనే భావన కొంతమందికి. కనుక ఈరోజు ఆదివారాన్ని పోగొట్టుకోకూడదు. ఆదివారం ఈరోజు దేవుని సన్నిధికి వెళితే నాకు మిగతా రోజులన్నీ మంచిగా జరుగుతుంది అనే భావనతో కొంతమంది వచ్చారు. మరి కొంతమందికి శరీర బలహీనత, ప్రార్థన కన్నా వెళితే తగ్గుద్ది అంటున్నారు కాబట్టి ప్రార్థనకి వెళదాం, కొన్ని రోజులు వెళ్ళి చూద్దాం, కొన్ని వారాలు వెళ్ళి చూద్దాం ఏంటో అనే లెక్క కొంతమందికి ఉంది. కాబట్టి మనం అందరం వివిధమైన కారణాలతో వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకని సమూయేలుతో దేవుడు అన్నాడు కదా, యెహోవా అభిషేకించినటువంటి ఇతడేమో ఈయనేమో అనుకుంటే దేవుడు అంటాడు సమూయేలుతో, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు,
యెహోవా హృదయములను లక్ష్య పెట్టేటువంటి వాడు, అంతరంగాన్ని పరిశీలించేటువంటి వాడు అని అంటాడు. కనుక మన వెళుతున్నటువంటి సంఘాన్ని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు మన లెక్క చూడడు. కానీ మన హృదయంలో మనము ఏమో, మన మాటలేంటో అనేది మనం చూస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు బాధలు మనం ఏం చూస్తామంటే, ఒకటేమో కోపం. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. నీలో కోపం ఉంటే, నువ్వు కోపపడి మాట్లాడేటువంటి ఆ మాటలో అది మన విమర్శకు లోనవుతాం. మనకి గ్రామంలో పంచాయతీ ఉంది అంటే కొన్ని సంగతులు మన కుల పెద్దల దగ్గరే పరిష్కారం అవుతాయి. కొన్ని పోలీస్ స్టేషన్లో సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయి. మరికొన్ని కింద కోర్టులు ఉంటాయి, జిల్లా కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, కొన్నిసార్లు అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు, అది ఉంటుంది, ఆయా దేశాలకు సంబంధించినటువంటిది. అదేవిధంగా యూదులకి కొన్ని కోర్టులు ఉన్నాయి. అదేంటంటే విమర్శ అంటే మనం పంచాయతీ అంటామే, అది బైబిల్ విమర్శ. వాళ్ళు విమర్శకు కూర్చున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు యూదుల్లో 7 పెద్దలు, ఆ 7 పెద్దలు కూర్చుంటారు. కూర్చొనితే సమస్యను వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్తారు. ఇది కరెక్టు, వీళ్ళది కరెక్టు, నీది తప్పు అని తీర్పు చెబుతారు. దాన్ని ఏమంటారంటే, మనమేమో పంచాయతీ అంటాం, యూదులు విమర్శ అంటారు. ఇప్పుడు కోపపడి ప్రతివాడు దేనికి లోనవుతాడంట? విమర్శకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేటువంటి వాడు మహాసభకు లోనవుతాడు, సన్హెడ్రన్ సభకి అది లోనవుతాడు అనేటువంటి ఆ మాటని మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మన మాటలను కూడా ఆయన పరీక్షించేటువంటి దేవుడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం 12వ అధ్యాయం 34వ వచనంలో. చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలాగో పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. మీరు చెడ్డవారై ఉండి మీ నోట్లో నుంచి మంచి మాటలు ఎందుకు వస్తాయి అని, మీ హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అనేటువంటి మాట. అదేవిధంగా మన మాటలో మనం ఏం మాట్లాడుతూ ఉన్నామో అది మన అంతరంగాన్ని తెలియజేస్తున్నాయి, మన మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి మనలో ఉన్నటువంటి మన మనసును, మన మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి మన మాటలు. కనుక కొన్నిసార్లు మన మాటలో మనం చూస్తాము, మాటలు కొన్నిసార్లు పరిహాసం చేస్తాయి మనల్ని, కొన్నిసార్లు మాటలు పగను రేపుతాయి, కొన్నిసార్లు మన మాటలు అవి ఇతరులను ప్రోత్సాహపరుస్తాయి, ప్రోత్సాహం కలిగిస్తాయి. మరికొందరి మాటలు మరి అవి ఒక మనుషుల దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ప్రచారం అయ్యేటువంటి మాటలుగా మన మాటలు ఉంటాయి. జాన్ వెస్లీ గారని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒకప్పుడు స్త్రీ వచ్చారంట. స్త్రీ వచ్చి, అయ్యగారండి, నాకు ఒక మంచి గొప్ప తలాంతు నాకుంది,
దేవుడు నాకు ఇచ్చిన తలాంతుతో నేను పరిచర్య చేస్తానని చెప్పిందంట. అప్పుడు వెస్లీ గారు అన్నాడంట, అమ్మా దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చాడా? మంచిది. దేవుడు నీకు ఏ తలాంతులు ఇచ్చాడు అంటే ఆమందంట, అయ్యా నేను మంచిగా మాట్లాడగలను, అద్భుతంగా మాట్లాడగలను అని చెప్పిందంట. దానికి ఆయన అన్నాడంట, అమ్మా నీ తలాంతు మంచిదే కానీ నువ్వు ఆ తలాంతును తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టు, దేవుడు సంతోషిస్తాడు అని చెప్పారంట ఆయన. ఈమె ఏంటి మంచి తలాంతు అని చెప్పింది, నాకు మంచి తలాంతు ఉందని. కానీ ఆ దొరగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను అద్భుతంగా మాట్లాడగలను, అది అద్భుతమైన తలాంతులే, టాలెంటే, కానీ దాన్ని పూడ్చిపెట్టాలి. దేనికంటే మాటలో. కాబట్టి మాటలు అనేది అది కానీ జీవితము, జీవిత విధానం అనేటువంటిది అది మన జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఇక్కడ విమర్శకు లోనవుతారు అని ఒకటి ఉంది. తర్వాత మహాసభ అనేది మరొకటి ఉంది. మహాసభ అంటే అర్థం ఏంటంటే సన్నిహితుని సభ అని. మహాసభ అంటే దానికి 70 మంది పెద్దోళ్ళు ఉన్నారు, 70 మంది న్యాయాధిపతులు ఉన్నారు, దాన్ని సన్నిహితుని సభ అంటారు. నీవు తోటి మనిషిని వ్యర్థుడా అన్నా, ద్రోహి అన్నా అది అది గొప్ప నేరం అవుతుంది. కనుక దేవుడు ఇదిగో నీకు ఇచ్చింది, నీవు నీ తోటి వానిని కోపపడద్దు, విమర్శ చేయొద్దు, వ్యర్థుడా అనవద్దు అని. నీవు నేను మన తోటి వాళ్ళని ఎన్నిసార్లు అంటాం, వాడా ఉట్టి పనికి మాలినోడు, వాడా యూజ్లెస్ ఫెలో అని. ఎన్నిసార్లు మన తోటి సహోదరుణ్ణి, తోటి సహోదరుని కించపరిచి మాట్లాడతాం. వాళ్ళకున్న శరీర రూపాన్ని బట్టి, వాళ్ళకున్న బలహీనతను బట్టి చాలా తుంచి మాట్లాడతాం, తేలిగ్గా మాట్లాడతాం, ఎగతాళిగా మాట్లాడతాం, అపహాస్యం చేస్తాం. కాబట్టి ఇవన్నీ విశ్వాసకి తగవు. నీ తోడ ఉన్నటువంటి నీ సహోదరుడు నిన్ను దేవుడు ఎట్లా సృష్టించాడో అతన్ని కూడా దేవుడు ఆ విధంగా సృష్టించాడు. కాబట్టి నిన్ను ఈ భూమి మీద తన పని కొరకు ఉంచినటువంటి వాడు, లేక ఆయనని ఆమెను కూడా, ఆ సహోదరుణ్ణి ఆ సహోదరుని కూడా తన పని నిమిత్తమై ఆయన భూమి మీద ఉంచాడు. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. 43లో 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించము. నా మహిమ నిమిత్తమై నేను సృజించినటువంటి వారు, నా నామం పెట్టబడినటువంటి వాళ్ళు వారు. దేవుడి భూమి మీద పనికిరాని వాళ్ళు ఎవ్వరూ లేరు. నీవు నేను భూమి మీద ఉన్నామంటే ఎవరి చిత్త ప్రకారం ఉన్నాం? దేవుని చిత్త ప్రకారం మనం ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. ఒకవేళ వృద్ధాప్యం వచ్చి ఉండొచ్చు, నడవలేకపోవచ్చు, లేవలేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నేను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. అది ఆయనకి ఆయన పని ఏదో ఉంది, ఆయన ప్రణాళిక ఏదో ఉంది, ఆయన ఏర్పాటు ఏదో ఉంది.
అంతేగాని తోటి వారిని తృణీకరించి మాట్లాడకూడదు. కనుక చాలామంది భర్తలు తమ భార్యల్ని ఎన్ని మాటలు అంటారో. పాపం అసలు ఆమె ఏమీ మాట్లాడదు. కానీ ఆయన తినే దగ్గర గొడవే. తినే దగ్గర ఇట్టా చేసావు, అది ఇట్టాగుంది, ఇది ఇట్టాగుందని. ఆమె ఏం చేసినా తప్పులు పట్టుకుంటానే ఉంటాడు. కొద్దిగా ఎప్పుడన్నా నోరు తెరవదు, తెరిస్తే నోరు లేస్తుందని చేయి చేసుకుంటాడు. కనుక అటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా భార్యలు ఉన్నారు. అదేవిధంగా భార్యల చేత హింసించబడుతున్నటువంటి భర్తలు కూడా ఉన్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే అంతటితో పోనివ్వరు. తెల్లవార్దులు నిద్రపోనేయకుండా అదే గొడవ, అదే గొడవ, అదే గొడవ. ఏం పట్టించుకోవా? అసలు నువ్వు మాట్లాడవే, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడు అని. కనుక ప్రభునందు ప్రేమినటువంటి వారులారా, మన ప్రతి మాట చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది. మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట దేవుడు లెక్కిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. 106వ కీర్తనలో ఈ మాటను మనం చూస్తాం. 106వ కీర్తనలో కాబట్టి ఇక్కడ ఈ 106వ కీర్తనలో ఒక మాట ఉంది. ఆ 33వ వచనంలో 33లో ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చాలండి. వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ప్రజలేమో ఆత్మ మీద తిరుగుబాటు చేశారు, కానీ అతడేమో ఒక కాని మాట మాట్లాడాడు. ఆ మాట్లాడింది ఎవరంటే మోషే గారు. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. అటువంటి సాత్వికుడు నోటి వెంట ఒకే ఒక్కసారి ఒక కాని మాట వచ్చిందంట. ఆ కాని మాట ఏంటి? ఏది అంటే అది సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో చూస్తాము. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనంలో, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేమీ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. ఒకే ఒక్క మాట, ద్రోహులారా వినుడి. ఇశ్రాయేలు ప్రజల్ని ఏమని మాట్లాడాడు? ద్రోహులారా అని. అది అని పెద్ద మాట. మనం అంటాం, అయ్యో కోపం వస్తే ఎన్నిసార్లు ఓర్చుకుంటారు? ఓర్చుకొని ఎవరైనా అట్టానే మాట్లాడతారు అని. అదే ద్రోహులారా అనేటువంటి ఒక చిన్న మాట, కాని మాట. ఆ కాని మాట ఆయన్ని వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా చేసింది.
కనుక అది నిజానికి ఎంత సాత్వికుడు, ఎంత మంచి వ్యక్తి. ఒక్క కాని మాట మాట్లాడితేనే ద్రోహి, ద్రోహులారా అన్న ఆ మాట కొరకే అతడు వాగ్దాన దేశాన్ని పోగొట్టుకున్నాడు. నీవు నేను మనం ఎన్నిసార్లు, ఒక రకంగా చెప్పాలని ప్రతిరోజు మన నోట్లో నుంచి ఎన్ని కాని మాటలు వస్తాయో. అయితే ఇవన్నీ దేవుడు వినటం లేదా, దేవుడు చూడటం లేదా? చూస్తున్నాడు. కానీ మన మీద దేవుడు కృపను అనుగ్రహించాడు. మోషే ఈ పరిస్థితి కూడా ఎందుకు ద్రోహులారా అన్నాడంటే, ఇదే సంఖ్యాకాండము 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులోనికి దిగిరి, అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడెను. మిర్యాం ఎవరు? మోషేకి ఆయనకేం సంబంధం? అక్కయ్య. చిన్నప్పుడు ఈ పిల్లవాడు ఆ నైలు నదిలో నుంచి తప్పించబడి అక్కడ దేవుని కార్యం జరగడానికి కారకురాలు అక్కయ్య. జమ్ము పెట్టెలో తమ్ముడు ఉంటే ఆ పెట్టిని జాగ్రత్తగా గమనిస్తే ఆ పెట్టిని వెంబడించి ఆ ఫరో రాజకుమార్తెతో మాట్లాడి ఎన్ని ఏర్పాట్లు చేసిందో. ఇప్పుడు అక్కయ్య చనిపోయింది. పోయిన వారం, అంతకుముందు వారం ఉంది, మనకు ఆదివారం ప్రార్థన జరగల. దేనికని? మన సహోదరుల కుటుంబంలో చాలా దుఃఖం కలిగింది కాబట్టి ప్రార్థన ఆపు చేసుకున్నాం. అటువంటి సమాజంలో దుఃఖం వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు సమాజం ఏం చేయాలి? ఆదరించాలి, ఓదార్చాలి. కానీ అటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా మోషే దగ్గరికి వెళ్ళి ఎంతో కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓదార్చవలసినటువంటి వారు కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఆయన అన్నాడు, ద్రోహులారా అన్నాడు. అక్కడ ఆ మాట కొరకే పరలోకం పోగొట్టుకున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు నీవు నేను అసలేంటి? మన విశ్వాసులమేనా? విశ్వాసులకు తగిన రీతిగా మన మాటలు ఉన్నాయా? లేకపోతే లోకస్తులు మాట్లాడుకున్న రీతిగా సరసోక్తులు, వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు ఎన్ని పలుకుతున్నామో లెక్క ఏమైనా ఉందా? అసలు లెక్కే లేదు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, జాగ్రత్త మన మాటలో. నీ తోటోడిని వ్యర్థుడా అన్నా, ద్రోహి అన్నా, అయ్యా వాడు నేను ఊరికని అనలేదండి. వాడికి ఏ పని అప్పగించినా ఒక్క పని సరిగా చేయడు, అంత కుంపు చేస్తాడు. అందుకని నేను ఆ మాట అన్నాను అని నీ కారణం బాగానే ఉంది. కానీ దేవుడే అంటల్లా. అతనికి తెలివి లేదు, కానీ దేవుడే అతన్ని చెదరించుకోవట్లా, అతను త్రోసివేయటం లేదు. దేవుడు అతన్ని ఓర్చుకుంటున్నాడు. అతనికి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి దేవుడు ఈ భూమి మీద కొనసాగిస్తూ ఉన్నాడు. కనుక నీవు నేను మన తోటి వాడిని ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా చేస్తున్నాం? ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు, నరహత్య చేయవద్దు అనేటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అంటే నువ్వు నరకంలోకి వెళ్ళినట్టే.
అని. కనుక మనం వాక్యములో ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. ఆ మాటలు ఎటువంటివి అంట? కత్తిపోటు వంటి మాటలు. నువ్వు అనుకుంటావు, అయ్యా నేనేం మాట్లాడానండి, నేనేం మాట్లాడలేదుగా. ఒకానొక రోజున యోసేపు యొక్క కుమారులు ఒక అంగీని పట్టుకొని వచ్చారు. వాళ్ళ నాన్న దగ్గర తీసుకుని వచ్చారు. నాన్న, ఈ అంగీ ఎవరిదో గుర్తుపట్టు అని. దానికి మించి వాళ్ళు ఏం చెప్పాల. నాన్న, ఈ అంగీ దొరికింది, ఈ అంగీ నీ కుమారుడిది అవునో కాదో గుర్తుపట్టు. ఆ అంగీ నిండా ఏముంది? రక్తం ఉంది. తండ్రి ఏమన్నాడు, అయ్యో నా కొడుకుని దుష్ట మృగాలు తినేసినాయి అని చెప్పి బౌర్మని ఇచ్చాడు. ఆ దుఃఖం ఎన్నాళ్ళు ఉంది? ఎన్నో సంవత్సరాల పాటు తన కుమారుణ్ణి మర్చిపోలేకపోయాడు. వీళ్ళు ఏమన్నారు? ఏమన్నా కీడు చేశారా? లేదు, మేము చూసాము, ఆ మృగం తినటం మేము చూసామన్నారా? ఏమనలా. నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టు, అంతే. చిన్న మాట, దాని వెనకాల ఎంత చరిత్ర ఉందో. మనకిష్టం లేని వ్యక్తుల గురించి చిన్న మాట, ఆమె సంగత వాళ్ళింటికి సంబంధానికి వచ్చింది, మమ్మల్ని అడగద్దయ్యా. అయిపోయింది. వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెనక్కి తిరిగి వెళ్ళటమే. ఏమన్నాను? నేనేమన్నాను? నాకు తెలియదు అన్నాను, అంతేగా. నీ మాట విధానంలోనే ఆ కుటుంబం సరైంది కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, మీకు తగరు అని ఎన్ని చెప్పారో. ఏది? ఆ ఒక్క నీ అభిప్రాయం వ్యక్తం చేయటంలో మాకెందుకులే, అమ్మో ఆ కుటుంబమా అనే దాంట్లో. కనుక దేవుడు ఆయన ప్రాణం పోసేటువంటి వాడు. నీ మాటలో నా మాటలో కూడా ప్రాణం పోయాలి, అంతేగాని ప్రాణం తీసే మాటలు మాట్లాడకూడదు. ఈరోజు పాత నిబంధనలో అబ్రహాము, లోతు, వాళ్ళు పశువుల కాపర్లకి కలహం పుట్టింది. దీనికంటే విస్తారమైన ఆస్తి ఉంది. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాం అన్నాడు, నీవు నేను బంధువులము, మన మధ్య కలహం ఉండకూడదు, కాబట్టి మనం దూరంగా వెళ్ళిపోదాం. దగ్గరగా ఉండి కలిసి ఉండి రోజు పోట్లాడుకోవటం కంటే దూరంగా ఉండి సమాధానంగా ఉందాం అని చెప్పి అనుకుని చెరొక వైపుకు వెళ్ళిపోయారు. అట్లా కలిసి ఉండటం బాగానే ఉంటుంది, ఉమ్మడి కుటుంబాలు బాగానే ఉంటాయి. అట్లాగని విడిపోవటం అనేది కూడా అది మంచిదే. నువ్వు కలిసి ఉన్న ఐక్యత ఉండాలి, విడిపోయినా ఒకరికొకరు ప్రార్థన చేసుకునేటువంటి వారుగా ఒకరిని ఒకరు బలపరుచుకునే విధంగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా అబ్రహాం గారు ఉన్నాడు. లోతు కుటుంబానికి సమస్య వచ్చింది, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తమ్ముడికి ఆ తర్వాత కష్టం వచ్చినా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కాబట్టి నీవు నేను దేవుని యొక్క కొలతలో ఒక భాగం ఏంటంటే మన మాటలను బట్టే మనం ఏంటో, నువ్వు ఎటువంటి వాడివో, నువ్వు ఎటువంటి దానివో నీ మనస్తత్వం తెలియజేస్తుంది. అందుకనే పెద్ద పెద్ద భక్తులందరూ కూడా వాళ్ళు ఊరికనే పొద్దుగూకులు మాట్లాడుతూ ఉండరు. వాళ్ళు మంచిగా ఉంటారు. అవసరమైతే తప్ప విస్తారంగా మాట్లాడరు. దేనికంటే వాక్యంలో ఉంది, విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు అంటే ఉంటది అని అర్థం.
కనుక ఆ విధంగా దేవుడు మనకిచ్చిన నోటిని, ఈ మంచి నోటిని మన సహోదరుల క్షేమం కొరకై, అదేవిధంగా సంఘ క్షేమం కొరకు, మన కుటుంబాల మేలు కొరకు ఉపయోగించున్నట్లుగా దేవుడు ఆనాడు యెషయా యొక్క పెదవులను ముట్టిన రీతిగా మన పెదవులను ముట్టి, మన నాలుకను ముట్టి, దేవుడు మన నాలుకలను, మన మాటలను పవిత్రపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.